ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సజీవుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన దేవుడి మహాకృపను బట్టి సజీవులుగా భూమి మీద ఉంచి ఈ 5వ మాసంలో ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినాన్ని, ఈ రోజును, ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది ప్రజలు, ఆత్మీయులు, దైవజనులు, అలాగనే దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ, ఒక్కరు ఇద్దరని కాదు కానీ ఎంతోమంది మరి ఈ దినాన్ని, ఈ రోజు చూడలేక ఎంతోమంది కాలగతిలో కలిసిపోయారు. మరి ముఖ్యంగా సంఘాల కొరకు, సేవకుల కొరకు, ఆత్మీయుల కొరకు, దేవుని రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాస కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే మన ప్రజల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాలను, అలాగనే యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాని కానీ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా దేవుడు మన భుజగ స్కంధముల మీద అనుగ్రహింపబడి ఉన్నది కనుక వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి ప్రతి బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, ఆత్మీయులందరి కొరకు మనము ప్రార్థన చేయాలని మరొకసారి మీతో ఏకీభవించి నేను కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా కలిగి ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. పరిస్థితులన్నీ భయంకరంగా, భయాందోళనకరంగా ఉంటున్నటువంటి దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అసలు ప్రజల్లో ఉన్నటువంటి భయము, విభ్రాంతి, వణుకు ఎంతో మరి కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాట వినకపోవడం వల్లనే ఈ ఉగ్రత దేశం మీదకి, ప్రజల మీదకి, యావత్తు ప్రపంచం మీదకి వచ్చిందన్న సంగతి కొంతమంది ప్రజలు ఎరగకనే ఇంకా మరి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. కొంతమంది ఎరిగిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు కృప నుండి కాపాడబడుతూ వస్తున్నటువంటి ఉగ్రత నుంచి విడుదల పొందుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే దైవజనుల కొరకు, అలాగనే ఆత్మీయుల కొరకు, అలాగనే సంఘాల కొరకు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు తప్పక అనుదినము, అనునిత్యము ప్రార్థన చేయాలని ప్రభు పేట మరొకసారి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను మీ అందరి నిమిత్తమే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాట పాడుకొని ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి మీకు మాతో కూడా ఏకీభవించి పాటలో సహకరించగలరని ప్రభు పేట మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. అందరం కలిసి చక్కగా పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రుని కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రుని కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట
వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిసిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు ననచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు ననచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. పాడగలిగిన వాళ్ళందరం కలిసి సంతోషంగా పాడి ప్రభును మహిమపరుద్దాం. దేవుడికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటపడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో ఏమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని
తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును. ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదును నేనే మౌదును, 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 ఏ మౌదును నేనే మౌదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృష్ణునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి చక్కటి పాటల కొరకు దేవుడు మాత్రమే మహిమపరచబడును గాక. కృష్ణునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. కృష్ణునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజల గురించి దేవుడు న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయంలో చక్కగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి విరోధమైనటువంటి కార్యము చేసిన మనుషుడు లేదా కుటుంబం, చేసినటువంటి దేశము, రాష్ట్రాలు అది ఎన్నడూను వర్ధిల్లవని ప్రభుల వారే సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే, నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చారు ప్రభువారు. కృష్ణునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికము ఈ దినాలలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అనేక రీతులుగా అనేక
ద్వారాన వినపడుతున్నప్పటికీ కూడా విననొల్లనటువంటి ప్రజలుగా ఉన్నారు. అంత మాత్రం కాదు, ఇంకా ప్రభు దృష్టిలో వారు అనేకమైనటువంటి దోషులుగా మిగిల్చబడినట్లుగా దేవుని లేఖనాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 6వ అధ్యాయంలో 1వ వాక్యము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యంలో ఇలాగా రాయబడి ఉంది, చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులో, గురువల్లో దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకొనిరి అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు భయం కలిగిందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒక మనిషికి భయము, ఒక కుటుంబానికి భయము, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఉంటున్న వారికి భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవునికి విరోధమైనది, దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఆయస్కరమైనవి, దేవుని దృష్టిలో మనం చేస్తున్నటువంటి దేవునికి కోపము కలిగిన పనులు ఏవి చేసినా అవి దేవుడి చేత అవి గద్దించబడినాయి గనుక మనుషుడు కానీ, కుటుంబం కానీ, ఆత్మీయుడు కానీ వానికి భయం కలుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలు చేసినటువంటి ఆ పనిని బట్టి, ఆ తీరును బట్టి, ఆ విధానాన్ని బట్టి వారు దోషులు అనగా తప్పు చేసి నిలబడినటువంటి వారిని దోషులు అంటారు. దోషి అంటే ఒక తప్పు లేదా ఒక నేరము, ఒక శిక్షకు అర్హుడైనటువంటి వారిని దోషి అంటారు. చాలా మంది కోర్టులో మనం చూస్తాం, స్టేషన్లలో మనం చూస్తాం, ముద్దాయిలుగా కనపడుతూ ఉంటారు. ఇతడు ఏ తప్పు చేశాడు అని అంటే అతని గురించి ఒక న్యాయము కలిగినటువంటి అధికారి తీర్పు చెప్పేటప్పటికి అతని విషయమై ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిగో, ఇతడు ఒక కుటుంబంలో దొంగతనం చేశాడు, లేదా ఒకరిని హత్య చేశాడు, లేదా ఒకరిని మోసం చేశాడు, ఒకరికి అన్యాయంగా అతడు చేసిన కార్యాలను బట్టి అన్యాయంగా తీర్పు తీర్చాడని అతన్ని న్యాయ సభ ఎదుట, న్యాయ తీర్పు ఎదుట, జడ్జిమెంట్ ఎదుట అతన్ని ముద్దాయిగా నిలబెడతాడు. అతన్ని దోషి అని పిలుస్తారు. ఏదో ఒక దోషం అతనిలో అంటి ఉన్నది, ఏదో ఒక దోషం అతన్ని కలిగి ఉన్నది కనుక అతడు ఆ జడ్జిమెంట్ లో దోషిగా నిలబడతా ఉంటాడు. దోషికి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇతడు పలానా వ్యక్తిని పలానా విధానంగా చేశాడు కనుక ఇతడు ఈ కటకటాలు, లేకపోతే ఈ జైల్లో, లేదా ఈ యొక్క చెరసాల్లో, లేదా ఈ బందీగృహంలో బంధించబడి ఉన్నాడని చెప్తా ఉంటారు. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దోష శిక్ష అది ఇంతంత కాదు, దేవుడే వారికి శిక్ష ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు వారిని శిక్ష ఇస్తున్నాడు. ఎవరి చేతికి అప్పగించాడంటే మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయులు ఎవరు? లోక సంబంధమైనటువంటి వారు. ఈ లోక సంబంధమైన వారి చేతికి దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రజానికము, దేవుని సేవిస్తున్న ప్రజల్ని అప్పగించబడుతున్నారంటే దేవుని ప్రజలు, దేవుని వాక్యం చదువుతున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు గ్రహించాలి, తెలుసుకోవాలి. ఒక మనుష్యుడు లోక సంబంధమైనటువంటి వాడు, ప్రకృతి సంబంధమైనటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధమైన దేవుని సేవకునిగా, లేకపోతే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మా మీద, ఆత్మీయంగా పిలువబడుతున్న మా మీద ఇతడు ఇలాంటి రాజరికం చేస్తున్నాడేంటి అని
మనం ఆలోచన చేయగలిగిన వారమై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేయగలిగిన మనసు నీలోకి వస్తుందో, దేవుడు ఆది కాండంలోనే చెప్పాడు, ఈ ప్రకృతిని అంతటినీ చేసి ప్రకృతిలో కావలసిన అన్నిటిని సిద్ధపరిచి ఆ తదనంతరం మానవుని చేసి, మానవునితో దేవుడు అంటున్న మాట ఏంటంటే, వీటన్నిటి మీద నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి, వీటన్నిటిని ఏలు అని దేవుడు దేవుని పోలికలో చేయబడిన మానవునికి అధికారం అప్పగించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మానవుడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు, దేవుని వాక్యం కలిగినటువంటి వాడు, ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు ఒక ప్రకృతి లోక సంబంధమైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. ఎక్కడ చూసినా దేశంలో, ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అనేకమైనటువంటి ప్రజలు గుప్పుమని బ్రతుకుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా వాళ్ళ కన్ను విప్పుకోకపోవడం చాలా దురదృష్టకరమని మరొకసారి ప్రభు పేట నేను ఆనబెట్టి చెప్తా ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఏ సమయమో, దేవుని రాకడ ఏ యొక్క నిమిషమో, ఏ గడియో, ఆ సమయమును, ఆ నిమిషమును, ఆ గడియను మనం ఏం చేయాలంటే సిద్ధపరచబడిన వారంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ప్రియులు అనేక మంది ఆత్మీయులు, దైవజనులు ఎంతో శ్రమపడి కష్టపడి రాత్రింబగలు నిద్ర లేక, ఆహారం లేక, ఉపవాసాలుండి అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి కన్నీళ్ళిడ్చి వారి కొరకు ప్రయాసపడి అన్ని రకాలుగా చేసినటువంటి దైవజనుల గురించి దేవుడు ఏమంటాడో తెలుసా? భూ సంబంధంలో ఉన్నటువంటి మనుషులకు ప్రకృతి సంబంధమైన దేవునికి మధ్యవర్తి అని అంటాడు. ఈ లోకంలో ఉన్న మనుషులకట పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మధ్యవర్తి ఎవరంటే సేవకుడు. అనేక మంది మా ఆత్మీయులు, దైవజనులు, ప్రవక్తలు, అభిషక్తులు ఈ దినము అనేక మంది ప్రభు సన్నిధిలో చేర్చబడ్డారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించు. వారు పడుతున్న ప్రయాసం ఎవరి కొరకో, వారు చేస్తున్న ప్రార్థన ఎవరి కొరకో మనందరికి తెలిసిన విషయమే. వారి నిమిత్తమై, వారి కుటుంబాల నిమిత్తమై, వారి పిల్లల నిమిత్తమై, వారి జరిగిస్తున్నటువంటి సేవా పరిచర్య నిమిత్తమై మనం ఎంతో ప్రార్థన చేసి బద్దులమై ఉన్నాం బిడ్డలారా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ అంటున్నాడు, మిద్యానీయుల చేయికి ఇశ్రాయేలీయుల మీద ఎచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక, చూడండి, మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్నటువంటి వాగులను, గృహలను, దుర్గములను తమ కొరకు సిద్ధము చేసుకొనిరి. తమ కొరకు సిద్ధము చేసుకున్నారు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల భద్రత కొరకు, ఇశ్రాయేలీయులు దాగుండటానికి, ఇశ్రాయేలీయులు సుఖంగా బ్రతకడానికి, మిద్యానీయుల చేతిలో నుంచి తప్పించబడి మేము క్షేమంగా ఉండాలని వారి కొరకు గృహాలని సిద్ధపరచుకున్నారట. మరి ఇంత భయం ఎందుకు వచ్చింది ఇశ్రాయేలీయులకు? ఇంత వణుకు ఎందుకు వచ్చింది ఇశ్రాయేలీయులకు? దేవుని ఆరాధించే ప్రజలకు, దేవుని సేవించే ప్రజలకు, దేవుని స్తుతించే ప్రజలకు, దేవుని కొరకు కీర్తనలు పాడే ప్రజల కొరకు ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత భయము, ఎందుకు ఇంత వణుకు అని అంటే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోయినందువలన, దేవుని మాటకు లోబడినందువలన. అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వాక్యంలో ఆ మాట రాయబడింది బిడ్డలారా. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలోని ఓ చక్కని మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే ఆ మాట రాయబడింది. 28వ అధ్యాయం మొదట్లో ఆయన దేవుడు చక్కని మాట అంటాడు. చూడండి, ఆ మాటను విన్నప్పుడు నా హృదయం ఎంతో చలించిపోయింది. చూడండి, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని చక్కని మాట మోషే గారు ద్వితీయోపదేశకాండంలో రాసి పెట్టున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి,
మిద్యానీయులు మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద ఎచ్చుగా ఉందంటున్నాడు. అంటే మిద్యానీయులేమో ఎదిగిపోయారు, ఇశ్రాయేలీలేమో తగ్గించబడ్డారు. ఇశ్రాయేలీలు చేసినటువంటి యొక్క దుర్మార్గపు పనులు, ఇశ్రాయేలీలు చేసినటువంటి దోష శిక్షకు దేవుని చేతనే వారు శిక్షింపబడుతున్నారు. మనుషుల చేత కాదు, దేవుని చేతనే శిక్షింపబడుతున్నారు. ఒకవేళ మనుషుల చేత శిక్షించబడితే మనుషుల చేత దాన్ని ఏ విధం చేతనైనా దాన్ని తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని శిక్ష మన మీదకి వస్తే దాన్ని తప్పించగలిగినటువంటి మనుషుడు ఎవ్వడు కనపడడు, ఉండడు కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చక్కని మాట్లాడుతున్నాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద ఎచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నుండి నిలవలేకపోయారట. ఎవరి ఎదుట నుండి? లోకం నుండి, లోకంలో ఉన్నటువంటి ప్రజల నుండి, లోకంలో ప్రకృతి సంబంధమైన మానవుని నుండి ఇశ్రాయేలు దేవుని ప్రార్థన చేసే ప్రజలు నిలవలేకపోయారట. ఎందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆత్మ సంబంధమైన కుటుంబంలో దైవ సేవకులు, ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఈ ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైన మానవుని నుండి దేవుని ఆరాధిస్తున్న మనము భయపడుతూ ఉన్నాం, వణుకుతా ఉన్నాం. కారణం ఏంటి? ఎక్కడో ఒక దగ్గర మనం మిస్టేక్ చేస్తూ ఉన్నాం, ఎక్కడో ఒక దగ్గర మనం పొరపడుతూ ఉన్నాం. అది డబ్బు వలన, ధనం వలన, ఆస్తి వలన, అంతస్తు వలన, అందసంతాల వలన, ప్రకృతి సంబంధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి ఎక్కడో ఒక దగ్గర మనం సంథింగ్ అక్కడ రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాం, తప్పుడు ఆలోచన తీసుకొని దేవుని దృష్టికి భ్రష్టులమైపోతా ఉన్నాం. బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలి. దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే భ్రష్టులమైపోతామో దేవుని కృప మన నుండి తొలగిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు, దావీదు ఇద్దరు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సౌలు దేవుని సేవకుడైనటువంటి సమూయేలు చేత అభిషేకించబడి కొంతకాలము ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఆయన రాజ్య పరిపాలన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. బిడ్డలారా, అవును, బాగానే ఉంది. దేవుని సేవకుని చేత అభిషేకించబడిన వాడు అభిషేకం పొందుకొని దేవుని ఆత్మ అతనిలోకి నిలిచి అతన్ని నిలబెట్టి అతనుకున్న కష్టాలని, శ్రమల్ని, బాధల్ని, ఇరుకుల నుండి విడుదల చేసి, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల జనాంగం అంతటి మీద రాజ్య పరిపాలన చేసే ఒక రాజుగా నియమించబడ్డాడు. ఎంత గొప్ప విషయం, ఎంత మంచి నమ్మదగినటువంటి కార్యం చూడండి. ఎంత విలువ కలిగినటువంటి బ్రతుకు. రాజు అంటే మామూలుగా కాదు. ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ గారు ఎలాగనో మన రాష్ట్రానికి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంత ప్రాముఖ్యమో, ఇశ్రాయేల్ ప్రజలకు రాజ్య పరిపాలన చేసే సౌలు కూడా అంత ప్రాముఖ్యుడిగా ఆ రోజుల్లో ఉన్నాడు. అయితే రాజుగా ఉన్నటువంటి సౌలు రాజరికం చేస్తుండగానే కొంచెం అతనిలో గర్వం వచ్చిందా, అహం పెరిగిందా, లేకపోతే ప్రార్థన జీవితం కోల్పోయాడా, లేకుంటే ఏ విధంగా అయిపోయాడో ప్రియ దేవుని బిడ్డలారా మనకైతే తెలియదు. కానీ తాను దేవుడు చెప్పిన మాటను వినలేకపోయాడు, దేవుని మాటకు విరోధంగా చేశాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతికాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ అమాలేకీయుల యొక్క ఆ దేశాన్ని కొలగొట్టి అక్కడ ఉన్న అన్నిటిని ధ్వంసం చేసి నువ్వు మౌనంగా వెళ్ళిరా అని సౌలు గారికి చెప్తే, సౌలు గారు ఏం చేశాడంటే అక్కడ చేసి అన్ని అతం చేసి అన్ని కాల్చివేస్తాడు. కానీ అతని పాపము కలిగించేటువంటి ఆ కన్ను, ఆ నేత్రం ఉందే, ఆ నేత్రము చేస్తా చూసినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి వీటి మీద అతనికి ఆశ కలిగించేటట్టుగా చేశాయి. అంటే దేవుని ఆత్మ ఒక మనిషికి ఎప్పుడైతే దూరం అవుతుందో ప్రకృతి సంబంధమైనటువంటి కోరికలు మనుషులో పుట్టుకొస్తాయి. ప్రకృతి సంబంధమైన కోరికలు ఎప్పుడైతే మానవుల్లో పుడతాయో దేవుని ఆత్మకు, అతని ఆత్మకు ఎడబాటు కలుగుతూ ఉంటుంది. బిడ్డలారా, దేవుని నోటి నుండి వచ్చి మాట వినలేడు,
దేవుని దర్శనాన్ని కనుగొనలేడు, దేవుని ప్రత్యక్షతను ఎరగలేడు. అలాగనే సౌలు బ్రతుకు అయిపోయింది. అందుకనే దేవుని స్వరము మరలా సౌలుకు వినపడలే. సామూయేలు ప్రవక్తకు వినపడి కేకలేసి మాట్లాడుతూ ఉంటే సామూయేలు ప్రవక్త గడగడ వణుకుంటూ సౌలు దగ్గరికి వచ్చేసాడు. ఏమయ్యా, నువ్వు చేసిన అన్యాయపు దుర్మార్గం పని ఏంటి? దేవుని స్వరము పరలోకం నుండి నా చెవులో వినపడుతూ మారుమోగుతా ఉంది, ఏంటి తప్పుడు కార్యం చేసావంటే అప్పుడు ఆయన ఏమి మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరి సౌలు చేసిన పొరపాటు ఏంది అంటే, దేవుడు చెప్పి ఏదైతే వద్దన్నాడో దాన్ని వదిలిపెట్టాలి. అయితే ఈయన వదిలిపెట్టకుండా తన నేత్రములతో చూసినటువంటిది అందంగా కనిపించింది, అతనికి ఎంతో ప్రయోజనం కలిగించేటట్టుగా కనిపించింది, అతన్ని గొప్పగా తొందరలో ఎదిగించేటట్టుగా కనిపించింది. వెంటనే దాని మీద కోరిక పడేసుకొని, దాని మీద మనసు కలిగిన వాడై, దాని మీద ఆప్యాయత కలిగిన వాడై వెంటనే వాటిని తీసుకొని వచ్చి ఆ ఇంట్లో తోలుకున్నాడు. వెంటనే దేవుని ఆత్మ, దేవుని దూత యొక్క శబ్దము పరలోకంలో దేవునికి వినిపించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? దేవుడు ఒక మాట అంటాడు కీర్తనలో, నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జిస్తే శాశ్వత కాలము నేను నిన్ను ప్రేమిస్తానంటాడు యేసయ్య. ఆ నిమిషము మనకు అనేక సంవత్సరాలు పట్టొచ్చు, ఆ నిమిషము మనకు అనేక దినాలు కావచ్చు, ఆ నిమిషము మనకు అనేకమైనటువంటి రోజులు మనకు కనపడుతుండొచ్చు బిడ్డలారా. కానీ ప్రభు దృష్టిలో అది నిమిషము మాత్రమే అని రాయబడింది. ఇక్కడ ఇశ్రాయేలు మిద్యానీయుల చేతికి ఎన్ని సంవత్సరాలు, మిద్యానీయుల చేతికి ఎన్నేళ్ళు అప్పగించబడిందంటే 7 సంవత్సరాలు అని రాయబడింది బిడ్డలారా. ఆ మాట నేను చదువుతాను, ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చైన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న గురువలను దుర్గములుగా తమ కొరకు సిద్ధపరచుకుండ్రి. ఆ కొండలు గృహాలుగా చేసుకొని ఆ గృహాలను వారి కొరకు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నారట. ఎందుకని అంటే, వీరు చేసినటువంటి ఆ పనికి, ఆ దుర్మార్గానికి, అక్కడ చేసినటువంటి వారు ఆ యొక్క దేవుని దృష్టిలో దోషులుగా మిగిలబడినందుకు వారిని ఒకసారి వారి శత్రువులకు అప్పగించాడు. మనం కూడా దేవుని ఎదుట యథార్థంగా బ్రతకబోతే, నమ్మకంగా బ్రతకబోతే, ఈ ప్రకృతి లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన మనుషులకు అప్పగించబడతాం. అప్పగించబడినప్పుడైనా మనల్ని మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో 2 చేతులెత్తి దానియేలు వలె ప్రార్థన చేసే కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. అలాగనే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకా పైన ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 6వ అధ్యాయము 12వ వాక్యంలో ఈ మాట రాయబడి చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను సిద్ధగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెలా సంభవించను? యెహోవా ఐగుప్తు నుండి మమ్మలను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మలను అప్పగించినని అతనితో చెప్పెను. చూడండి, పరాక్రమము కలిగి గిద్యోను కూడా ఇశ్రాయేలీలలో ఉన్నాడు, ఇతడు కూడా అప్పగించబడి ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మరి మాకు ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు మీకు తోడై ఉన్నాడని అంటున్నారు, వాస్తవమే. కానీ మరి దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలాగ జరిగింది, ఎందుకు జరిగింది? ఐగుప్తులో నుండి విడిపించిన సంగతి మా పితరులు మాకు వివరించారు, బాగానే ఉంది. యెహోవా దేవుడు ఇలాంటి అద్భుతమైన కార్యాలు చేశాడన్న సంగతి బాగానే ఉంది, మేము విన్నాము, మేము తెలుసుకున్నాం, మంచిదే. మా దేవుడు గొప్పోడని మేము ఆరాధన చేసాం, మంచిదే. స్తుతించాం, మంచిదే. గణపరిచాం, మంచిదే.
ఆయనకు ఆరాధన చేసి సాక్ష్యాలు ఇచ్చాం, మంచిదే. మరి ఇవన్నీ చేసినా కూడా మరి దేవుడు మా మీద ఎందుకు ఇంత క్రోధం చేశాడు, ఇంత కక్ష మాకు ఎందుకు ఆయన తలపెట్టాడు అని ఆ యొక్క గిద్యోను ప్రశ్న వేస్తా ఉన్నాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దూత అతనికి కనపడి, ఎవరికి? గిద్యోనుకు యెహోవా దూత ప్రత్యక్షమై గిద్యోనును మాట్లాడుతోంది. అయ్యో గిద్యోను, నువ్వు ఎందుకు గానుగ చాటుకు పోయి దాచుకుంటావు? ఎందుకు అక్కడ పోయి ఇక్కడ పోయి దాచుకుంటావు? ఎందుకు కొండ గృహాలలో పోయి దాచుకుంటున్నావు? ఆగు అని చెప్పి దూత అంటది, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, అంటే నీవు జయము పొందినటువంటి వాడవు, బలము నొందినటువంటి వాడవు. పరాక్రమం అంటే అన్ని విషయాల్లో జయించగలిగినటువంటి జయశీలుడవు అని అర్థం. యేసయ్యను కూడా పరాక్రమశాలి అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ జయించాడు గనుక ఆయన పరాక్రమశాలిగా పిలువబడి ఉన్నాడు. అలాంటి కృపను ఈ గిద్యోనుకు కూడా దేవుడు తన దూత ద్వారా ఇచ్చి పంపించాడు. అందుకనే ఇక్కడ యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, దేవదూత గిద్యోను దగ్గరికి వచ్చి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా కృప లేకపోతే యెహోవా సన్నిధి, యెహోవా మహిమ, యెహోవా ప్రసన్నత నీకు తోడై ఉన్నది కదయ్యా అని గిద్యోను ప్రశ్నించినప్పుడు, గిద్యోను చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. యెహోవా మాకు తోడే ఉంటే, యెహోవా మాతోనే ఉంటే, యెహోవా మా మందిరంలో ఉంటే, యెహోవా మా పరిచర్యలో ఉంటే, యెహోవా మా ప్రార్థన జీవితంలోనే ఉంటే, యెహోవా మా కుటుంబంలో ఉంటే, మాకు ఇదంతా ఎలాగ జరిగింది అని అంటున్నాడు. కొన్ని కష్టాలు దేవుడు మన పరీక్ష కొరకు పెడతాడు. బిడ్డలారా, దేవుని ప్రశ్నించే వారం మనం కాదు, కానీ దేవుని ఇలాగ ఎందుకు జరిగిందయ్యా అడగవలసిన అర్హత మనకు లేదు. కానీ కొన్ని టెస్టులు, కొన్ని పరీక్షలు. ఎందుకు పరీక్షలు అంటే మనం ముందుకు వెళ్ళడానికి, జయం పొందడానికి, అభివృద్ధి కావడానికి, ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి కొన్ని పరీక్షలు మనకు దేవుడు కలుగజేస్తా ఉంటాడు. ఏంటి ఆ పరీక్షలు అంటే? శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, ఇంకా ప్రార్థన చేస్తా ఉంటే ఇంకా ప్రార్థనలో ఇంకా పరిపూర్ణత లేదేమో, పరిపూర్ణత వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేయడానికి కొన్ని శ్రమలు పెడతారు. కొంతమంది భక్తులు అంటారు, ఇంత ప్రార్థన చేసినా మాకెందుకండి శ్రమలు. కొంతమంది విశ్వాసులు సంఘంలో సాక్ష్యం ఇస్తారు, ఎంత ప్రార్థన చేస్తానో పాస్టర్ గారు, ఎన్ని ఉపవాసాలు ఉంటానో పాస్టర్ గారు, అయినను మాకు శ్రమలు పోవటం లేదండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. నీకు శ్రమలు కలుగుతున్నాయి అనంటే, నీకు బాధలు కలుగుతున్నాయి అనంటే దాని వెనుక ఏదో ఒక పరిణామం కలిగి ఉంటుంది, ఏదో ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది, ఏదో ఒక మేలు నీ కొరకు ప్రభు సిద్ధపరచబడి ఉన్నది. మరి అన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నాకెందుకు వచ్చినాయి ఇన్ని ఆశీర్వాదాలు, నాకు ఇవన్నీ వద్దు, కొన్ని తీసి పక్కలకి ఏమని అనం కదా. శ్రమలు మనకు కలుగుతున్నప్పుడు కూడా, బాధలు కలుగుతున్నప్పుడు కూడా, కష్టాలు కన్నీళ్ళు వస్తున్నప్పుడు కూడా, శ్రమల్లో గుండా మనం బయలుదేరుతున్నప్పుడు కూడా, ఎందుకు ఈ శ్రమలు నాకు వచ్చినాయని అనడానికి అర్హత మనకు లేదు. దేవుడు మన దేవుడు గనక, దేవుడు మన నిత్యము ఆరాధనకు యోగ్యుడు గనక, దేవుడు అర్హత కలిగిన వాడు గనక, ఆయన ఇష్టమైన బిడ్డల్ని ఆయన ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. శిక్షలో మనం ఎప్పుడైతే జయము పొందుతామో, ఆ శిక్షలో ఎప్పుడైతే మనం పరిపూర్ణత చెందుతామో, ఆ శిక్షలో ఎప్పుడైతే మనం పరిపక్వం చెందుతామో, అప్పుడు ఉన్నతమైన శిఖరాలు అందుకోవడానికి దేవుడు మనకు కృప దయచేయనిగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. ఇక్కడ బలాఢ్యుడైనటువంటి, పరాక్రమశాలి అయినటువంటి బలాఢ్యుడైనటువంటి గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలాగ సంభవించను అని అంటున్నాడు. ఇంకా కింద అంటున్నాడు చూడండి, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్యాలు. నీళ్లు లేకుంటే నీళ్లు, ఆహారం లేకుంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పూరిళ్లను కురిపించాడు.
వాళ్ళు ఎన్నో అద్భుతాలు, ఎర్ర సముద్రం దాటించాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు కదా. మరి ఎన్ని అద్భుతాలు చేశాడని మేము చెప్పుకుంటున్నాం కదా. మరి చెప్పుకుంటున్నటువంటి ఆ యెహోవా ఏమైపాయే? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. రప్పించనని చెప్పుతూ మా పితరులు మాకు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మలను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా ప్రశ్న అడుగుతా ఉన్నాడు. కొంతమంది ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రభువా, నాకెందుకు ఇలాగ జరిగింది? ప్రభువా, నేను ఏ పాటి వాడను? అయ్యా, నాలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత నేను కలిగి లేను. దయచేసి నన్ను గమనించు, నన్ను పరీక్షించు, నా ప్రార్థన విను, నా అంగలార్పు విను, నా విజ్ఞాపన ధ్వని విను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబంలో నేను ఏ పాటి వాడిని జ్ఞాపకం చేసుకో ప్రభు అని దావీదు వలె మనం ప్రార్థన చేయగలిగినట్లయితే. కొంతమంది ప్రార్థన ఎలాగ చేస్తారో తెలుసా? నేను చెప్పకూడదు కానీ బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం దీనులమై ప్రార్థన చేసుకోవాలి. ఏమి మనలో లేని వారి వలె ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సమృద్ధి సహాయాన్ని అందజేస్తూ ఉంటాడు. నలిగిన వారి వలె, విరిగిన వారి వలె, ఏ యోగ్యత లేని వారి వలె మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే బద్దులమై ఉండడానికి ప్రభు కృప చూపించని గాక. ఇక్కడ అంటున్నాడు గిద్యోను, అయ్యా ఇదంతా ఎందుకు సంభవించింది, ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా, ఇదిగో గిద్యోను, ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసిన ప్రార్థన విన్నాను, నువ్వు చేసిన ప్రార్థన విజ్ఞాపనతో వినబడింది, నువ్వు రోషం కలిగి ప్రార్థన చేస్తావు, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావు. ఇదిగో నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికి నీ దేవుడైన యెహోవా నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళు అని దేవుడైన యెహోవా గిద్యోనుకు ధైర్యం ఇస్తా ఉన్నాడు, బలమునిస్తా ఉన్నాడు, శక్తిని ఇస్తా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి, ఒకసారి మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవునికి మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు తప్పక మనకి ఇస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. బేర్షెబా అడవిలో ప్రార్థన చేస్తున్నటువంటి యాకోబుకు దేవుడు దర్శనమిచ్చి ఆయన ఏమన్నాడు? ఇదిగో నీ యొక్క నామము, నీకున్నటువంటి పేరును కొట్టివేయబడింది, ఇక మీదటి నుండి నువ్వు ఇశ్రాయేలీవే గాని నువ్వు యాకోబు కాదు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన పేరును బట్టి మనకు ఘనత కాదు, మన ఇల్లును బట్టి మనకు ఘనత కాదు, మన డబ్బును బట్టి మనకు ఘనత కాదు, మన సంపాదన బట్టి మనకు ఘనత కాదు, కానీ దేవుడి కృప మనం పొందుకున్నందుకు, దేవుని రక్తంలో మనం కడగబడినందుకు, దేవుని కృప మనల్ని ఆవరించినందుకు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నందుకే దేవుడు మన పైన తన కృప నుంచి తన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా ఓ చిన్న సాధనంగా వాడబడుతున్న మనం గర్వించుకోకుండానట్లుగా తగ్గించబడిన వారమై దీనులమై ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మొరలిడతామో మన మొర పరమందు ప్రభు సన్నిధికి చేర్చబడాలి. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి చేర్చబడుతో నీ కన్నీళ్లు ఆయన కౌగిలిలో, ఆయన బుడ్డిలో ఎప్పుడైతే కనిపిస్తాయో దూతలను నీ కొరకు పంపిస్తాడు, దూతలను నీ కొరకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా భక్తుడు లేదా నా ప్రార్థన ఆ యొక్క యోధుడు లేదా నా కుమారుడు మొరపెడుతున్నాడు, ఆయనకు అవసరం ఏమైందో, ఆయన అక్కర ఏమైందో, వెళ్ళు, అక్కర తీర్చేంత వరకు నువ్వు ఆయనతో ఉండని మికాయిల్ను, గాబ్రియేలు దూతను సర్వశక్తి కలిగిన సైన్యములకు అధిపతి యెహోవా మన కొరకు పంపించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దానియేలు అలాగే ప్రార్థన చేస్తే, మోకాలేస్తే సరి, ఎమ్మటే దేవుడు ఆలకించి మికాయేలును, గాబ్రియేలును పంపించేవాడు. ఇదిగో దానియేలు మోకరించాడు, ఆయన విజ్ఞాపన ఏందో వెళ్ళు, ఆయన విన్నపం ఏందో వెళ్ళు, దేని అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నా వెళ్ళు అని వెంటనే దూతల్ని పంపించినట్లుగా లేఖనాలు చూస్తా ఉన్నాం. అందుకని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల కొరకు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కొరకు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికమైనటువంటి ప్రజలందరి కొరకును ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది సంఘంలో సేవ చేసినటువంటి సేవకులు ఈ దినం కోల్పోవడం నిజంగా దురదృష్టకరమే, బాధకరమే.
ఆయస్కరమే అయినను ప్రియదేవుని బిడ్డలారా మనం ఏమి చేయలేం. మనం ఇలాగ జరిగిందని దేవుని ప్రశ్నించలేము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విడిచి వెళ్ళిన వారి కుటుంబాల కొరకు, వారి పిల్లల కొరకు, సంఘాల కొరకు మనం నడుము కట్టుకుందాం. దేవుడు మనల్ని ఉంచాడు. పోయిన వారితోనే అంతం కాదు, మనల్ని దేవుడు ఉంచాడు, నిలబెట్టాడు, భూమి మీద సాక్షులుగా వాడుకుంటున్నాడు. మనము ఒకరికి ఒకరము ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంతో మనోహరమని కీర్తన 133:1 సెలవిచ్చినట్లుగా మనం అందరము ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో దేవుని యాజకులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని సొత్తుగా, దేవుని సాంపద్యముగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారమై మనం అందరం కలిసి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనం కోల్పోయిన ఆ యొక్క సంఘాల్లో సేవకుల యొక్క కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, వారి పిల్లల కొరకు, ఇంకా మిగిలిబడినటువంటి మన ఆత్మీయుల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం బిడ్డలారా. ఈ మాటలు మర్చిపోతూ రోషం కలిగి నడువు కట్టుకొని ప్రజానీకం అందరి కొరకు ప్రార్థన చేద్దాం, ఉపసిద్దాం. నినివే పట్టణం కొరకు యోనా ఎలాగా మరి ప్రార్థన చేశాడో, ఆ రాజు ఎలాగా రాజు సైతము, ప్రజలు సైతము అక్కడ ఉన్న గొడ్డు గోద ఏమి వంటలు వండకుండా ఎలాగా వాళ్ళు ప్రార్థన చేశారో, మరి అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి ప్రజానీకమైనటువంటి మన భారతదేశం కొరకు, ప్రపంచమంతటి కొరకు, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కొరకు మనం ప్రార్థన చేసే కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక నిర్ధారణకు వచ్చి ప్రార్థన చేయడానికి తలంచుకొని ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడైతే పూనుకొని ముందుకు వెళ్తామో దేవుడు మనకు నూరంతల శక్తి ఆయన సహాయం చేయను గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గిద్యోన్ని ధైర్యపరుస్తున్నాడు, గిద్యోన్ని బలపరుస్తున్నాడు, గిద్యోను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. గిద్యోను పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, నీవు భయపడకు, ఇదిగో నీకు మరలా నేను తోడై ఉంటున్నాను, మరలా నీకు శక్తినిస్తున్నాను, బలమునిస్తున్నాను, వెళ్ళు. ఎక్కడికి ప్రభువా? ఇశ్రాయేలీలను విడిపించుకోవడానికి. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటని చదువుదాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపువాడను నేనే అని చెప్పగా. 15వ వాక్యం. అతడు చిత్తము నా ఏలిన వాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లుగా మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చిను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సర్వ సృష్టికర్త అయిన యెహోవా, సర్వంతర్యామైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. యుగాలు మారినా, తరాలు మారినా, కాలాలు మారినా, రోజులు మారినా, దినాలు మారినా, ఆయన మన పితరులతో ప్రమాణం చేసి యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రాము దేవుడు, మన పితరులకు ప్రమాణం చేసిన దేవుడు, అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేవుడు, ఆనాడు ఏ కృప, ఏ శక్తి, ఏ బలము, ఏ అభిషేకం అయితే ఇచ్చాడో నేటి ఈ క్షణంలో, ఈ దినాలలో కూడా అదే అభిషేకం ఇచ్చి ఆయన నడిపిస్తా ఉన్నాడు. కానీ ఆయన అభిషేకాన్ని అనేకులు గ్రహించలేనటువంటి మందులై ఉన్నారు, మత్తులో మునిగిపోయి ఉన్నారు బిడ్డలారా. మందమత్తులై ఉన్నారు. ఆయన సృష్టిని కనుగొనలేకపోతున్నారు, ఆయన స్వరాన్ని వినలేకపోతున్నారు, ఆయన యొక్క ఆంతర్యంలో ప్రేరేపింపబడినటువంటి ప్రతి మాటను గ్రహించలేనటువంటి ప్రజలుగా ఉన్నారు. అందుకనే ద్వితీయోపదేశ కాండాలు అంటాడు, చక్కని మాట 28వ అధ్యాయంలో ఆయన ఓ చక్కని మాట అంటున్నాడు. ఆ మాటని ఎంత చక్కగా రాయబడింది చూడండి. శ్రద్ధగా ఆయన మాట వినాలట. శ్రద్ధ అంటే ఎంత భయభక్తుల్లో చూడండి. శ్రద్ధ ఎవరన్నా అంటారు చూడండి, ఏమయ్యా ఏ పని చేసినా శ్రద్ధ లేని పని చేస్తావు ఏంటంటే, అంటే శ్రద్ధతో చేసిన పని శర్వాకం కాకుండా నిలిచి ఉంటది. శ్రద్ధ లేకుండా చేసిన పని వెంటనే అది ఖరాబ్ అయిపోతుంది. కుమ్మరి
సారెపైన తన పాత్ర చేస్తూ ఉన్నప్పుడు అది ఏ విధమైన పాత్ర కావాలనో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు, లేదా దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు, లేదా దాని మీద మనసు పెట్టినప్పుడు ఆ పాత్ర ఆయన అనుకున్న విధానంగా చేసి దాన్ని బయటికి తీసుకొని వస్తాడు. ఒకవేళ శ్రద్ధ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, దాని మీద మనసు లేకుండా ఏదో ఒక రీతిగా ఆ పాత్రను చేయాలని అనుకుంటే అది మధ్యలోనే చినిగిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, పగిలిపోతుంది. దాన్ని తీసి బయట మళ్ళీ పారవేయవలసి వస్తుంది. అందుకని సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలులో ఉన్న జనాంగానికి ఆయన చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడంట? భూమి మీద, ప్రకృతి సంబంధమైన భూమి మీద ఉన్న ప్రజలందరికంటే దేవుని ఆత్మ సంబంధం బిడ్డలనైనా మనల్ని ఆయన హెచ్చించునుగాక. ఏ విషయంలోనైనా నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఆత్మ సంబంధం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, శరీర విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ ఆయన నిన్ను ఎదిగించి హెచ్చించి ఆశీర్వదించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ లోక సంబంధమైన ప్రకృతి ఆశలు కలిగిన వారి వలె కాదు, పరలోకపు దర్శనం కలిగి ప్రభు మాట నిత్యమును విని ఆ మాట యందు విశ్వసించిన వాని వలె దేవుడు నిన్ను ఏర్పాటు చేసి నడిపించును గాక. అందుకనే క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చక్కని మాట అంటున్నాడు చూడండి. దేవుడైన యెహోవా చక్కని మాట అంటున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. ఆయన ధైర్యం కలిగిన మాటలు చూసి మనం ఎంతో ఆనందపడేవారమై ఉన్నాం. చూడండి ఏమంటున్నాడో, అతడు చిత్తగించుమున ఏలినవాడా, నేను దేని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షింపగలను? దేవుడు మాట్లాడుతుంటే గిద్యోను అంటున్నాడు, చిత్తగించు యేసయ్యా, యెహోవా చిత్తగించుము. నేను దేని సహాయం చేత? నా చేతిలో కత్తి లేదు, నా చేతిలో కర్ర లేదు, నా చేతిలో తుపాకీ లేదు, నా చేతిలో ఏ ఆయుధం లేదు. నేను ఎలాగా మిద్యానీయులను జయించి ఇశ్రాయేలులను తీసుకురాగలను? ఇశ్రాయేలులను సురక్షితంగా నడిపించగలను? దేని చేత అంటే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ఆలోచించు, ఆగు, ఇదిగో నేను నీతో మాట్లాడబోతున్నానని దేవుడు చక్కగా అతన్ని ధైర్యపరుస్తున్నాడు. చూడండి అప్పుడు అంటున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి, నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిది. అంటే మనుష్య గోత్రంలో నుండి వచ్చినటువంటి వాడు గిద్యోను. యూదా, మనష్షే, ఎఫ్రాయిం ఇలాంటి గోత్రాలు ఉన్నాయి కదండి. 12 గోత్రకర్తలు ఉన్నారు కదా. ఆ గోత్రకర్తల్లో నుండి మనుష్య గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు ఈ యొక్క గిద్యోను. ఈయన అంటున్నాడు, నేను మనుష్య గోత్రంలో నుండి వచ్చినటువంటి వాడిని, నేను ఏ పాటి వాడును అని అంటున్నాడు. అంటే తన జీవితాన్ని గురించి, తన బ్రతుకుని గురించి, తనకున్నటువంటి పరిస్థితుల గురించి దేవుని ఎదుట ఆయన ఒక్కసారి విలపిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బ్రతికెంత, మన జీవితం ఎంత, మన కుటుంబ వ్యవస్థ ఏ పడిది, మనం ఏ స్థితిలో నుంచి వచ్చాము, ఏ పరిస్థితిలో నుంచి దేవుని సన్నిధికి రాగలిగి ఉన్నాము. రావడం కార్లు వేసుకొని రాలే కదండి, రావడం కద్దరంగీలు వేసుకొని రాలేదు కదండి. రావడం మన భవిష్యత్తు ఏంటి, ఏ స్థితిలో ఉన్న మనల్ని ఎలాగ దేవుడు పిలుచుకున్నాడు, పిలుచుకొని వచ్చిన మన పిలుపు, దేవుని చిత్తానుసారమైన పిలుపు మనం ఏం చేస్తున్నాం, వినియోగపరుచుకుంటున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా అనే దాని విషయంలో మన కాన్ఫిడెన్స్, మన మనస్సు, మన ఆలోచన పెట్టి ఆలోచన చేయగలిగినట్లయితే నా ప్రభువు యెహోవా నిన్ను విడిచిపెట్టకుండా, లేదా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన అనేకుల మీద అధికారం కలిగిన వానిగా దేవుడు చేయునుగాక. అందుకనే మనుష్య గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఈ గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడను అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను? మనుష్య గోత్రంలో నేను ఎన్నిక లేని వాడిని, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, అంటే చిన్నవాడను. ఎక్కడ చిన్నవాడట? నా పితరుల కుటుంబం అంటే మా తాతలు ముత్తాతలు, మా తండ్రులు, లేకపోతే మా అన్నదమ్ములు అందరికన్నా నేను కనిష్ఠుడిని, అంటే చిన్నవాడని. ఎన్నిక లేదు మా గోత్రం, మా కుటుంబం ఎన్నిక లేదు, మా ప్రాంతంలో నేను ఎన్నిక లేని వాణ్ణి, మా గ్రామంలో ఎన్నిక లేని వాణ్ణి, మా యొక్క చుట్టుపట్టున్నటువంటి ప్రజలలో ఎన్నిక లేని వాణ్ణి నేను. కానీ వాళ్ళ అంత మాత్రమే కాదు, అందరికన్నా చిన్న వయసు కలిగిన వాణ్ణి. యోసేపు కూడా చూడండి, ఆది కాండంలో చక్కగా రాయబడింది, యోసేపు అందరికన్నా కనిష్ఠుడు. అతని తర్వాత మరొకడు ఉన్నారు కానీ దేవుని సంఖ్యలో అతడు చిన్నవాడు, అతని అన్నదమ్ములలో చిన్నవాడు, అతని కుటుంబంలో చిన్నవాడు.
అయినను అతని కలిగిన దర్శనాన్ని అన్నదమ్ములకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఈర్ష్యపడి క్రోధం చేత కక్ష చేత పగగట్టి అతన్ని గోజులో పడేశారు. అంత మాత్రాన్ని పోయిందా? దేవుని కృప అతని మీద ఉంది, దేవుని కనికరం అతని మీద ఉంది, దేవుని దయ అతని మీద ఉంది కనుక అతడు తిరిగి మరలా ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేయబడ్డాడు. ఒక రాజు, రెండవ రాజుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత ఎవరైతే తనను ఈర్షించారో, శిక్షించారో, గోధులో పడివేశారో, తన మీద పగగట్టారో వాళ్ళందరూ మరలా యోసేపు సహాయం కొరకు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో అతిశయించే వారంగా కాకుండా ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానము చేత, అందుకని అంటాడు కీర్తనలా, ఒకడు గుర్రములను బట్టి, రథములను బట్టి, రౌతులను బట్టి అతిశయిస్తారు కానీ మనమైతే అని రాయబడింది. చూడండి ఎంత చక్కని మాట, విలువ కలిగిన మాట, ఎంత ధర కలిగిన మాట చూడండి. ఎంత పెట్టినా దొరకనటువంటి ఆ శ్రేష్టమైన మాట అంటాడు అక్కడ. మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి మనం అతిశయించుదము గాక. ఎవరిని బట్టట? నీ కులాన్ని బట్టో, నీ గోత్రాన్ని బట్టో, నీ వంశాన్ని బట్టో, నీ డబ్బును బట్టో, లేకపోతే నీకున్న ధనాన్ని బట్టో, గర్వాన్ని బట్టో, లేకపోతే నీ భుజబలమును బట్టో, రాజకీయ పరమైనటువంటి ప్రకృతి ఆ సంబంధమైనటువంటి అధికారం చేత కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిన్ను ఏరుకొని, నిన్ను ఎన్నుకొని, నిన్ను నియమించి, నిన్ను సిద్ధపరిచి, నిన్ను పిలిచినానే ఆయననైనా నేను, ఆ దేవుడనైనా నేను, నన్ను బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ముందుకు వెళ్తావో నీకు విజయం అనుగ్రహింపబడుతుంది. అందుకని అంటున్నాడు, గుర్రములను బట్టి, రథులను బట్టి, రౌతులను బట్టి ఒకడు అతిశయిస్తాడు కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయిస్తామని కీర్తనకారుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అంటున్నాడు చూడండి, మనుష్య గోత్రంలో నేను ఏ పాటి వాడును, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి నువ్వెవరివైతే నాకేంటి, దావీదు కూడా కనిష్ఠుడే కదా, అయితే నాకేమి, పనికి మాలిన ఉన్నాయా అయితే నాకేమి, నన్ను ఎవరు లెక్క చేయరయ్యా అయితే నాకేమి, నాకు భయమయ్యా, బుగులయ్యా, వణుకుతానయ్యా, నాకు ధైర్యం లేదా అయితే నాకేమి, నీకేమి లేకపోతే నాకేమి, మరి నన్ను ఎలాగ నువ్వు నా ఇష్టపడుతున్నావు, నాలో ఏమి చూసావు, నాలో ఏ సుగుణము నీకు కనపడింది, ఏ యొక్క ఆలోచన కనపడింది, ఏ ఉద్దేశం చేత పిలుచుకున్నావు, ఏ మనసు కలిగి పిలుచుకున్నావు అంటే మనందరూ చూసేటువంటి యొక్క సుగుణాలు కావు, కానీ దేవునికి ఏదో ఒక సుగుణము, ఏదో ఒక మంచి, ఏదో ఒక ధైర్యము, దేవునికి అక్కడ వచ్చే ఏదో ఒక పని నీలో ఉంది. ఆ పనిని నెరవేర్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఆయన ప్రత్యేకమైన జనాంగము, ఆయన నీ కొరకు రక్తము కార్చాడు, ఆయన రక్తంలో నిన్ను కడుక్కున్నాడు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచున్నాడు, ఆయన సొత్తు. ఆయన కొరకు సాక్ష్య బిడ్డలంగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. ఆయన కొరకు సాక్ష్య బిడ్డలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, ఆ యొక్క గిద్యోను అంటున్నాడు, అయ్యా మనిషి కుటుంబంలో ఆ గోత్రంలో ఎన్నిక లేని వాని నా పితరుల కుటుంబంలో కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పే. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లుగా. చూడండి, ఒక మనిషిని ఎలాగా ఒక్క గుద్దు అలాగ గుద్ది ఎలాగ చంపేస్తామో అనేక మంది జనాంగమైనటువంటి మిద్యానీయులను ఒక మనిషి చంపినట్టుగా. అంటే దాని ఆత్మ సంబంధంలోనికి మనం ఆలోచన చేయాలి. అంటే ఒక్క మనిషిని ఈయన పట్టుకుంటే అనేక మందిని సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే యుద్ధం చేయును గాక. నువ్వు పోరాడవలసిన అవసరం లేదు, నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఒక మనిషిని ఎలాగ హతం చేస్తావో వాళ్ళందరినీ ఒక్కసారి నువ్వు హతం చేస్తావని సెలవిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత శక్తివంతమైన మాట. ఒక దగ్గర దేవుడు చక్కగా సెలవిస్తా ఉంటాడు. ఒక్కసారి దేవుని స్తుతించుకుంటా, ఆయనని మొరపెట్టుకుంటా ఒక్కసారి ఆ ప్రాంతం చుట్టూరున తిరుగుతానట, ఆ ప్రాంతంలో ఉన్న శత్రువులు అందరూ పారిపోతారట. అంటే ఆ పారిపోయేటువంటి గాలి, ఆ స్పర్శ, ఆ శక్తి, ఆత్మ ఎలాగొచ్చిందంటే దేవుడే వారికి పంపించేశాడు. రాగి చెట్టు ఎండాకాలం వచ్చే ముందు ఆకంత రాలి ఎండిపోయి కింద పడి ఎలాగ గలగల గలగల శబ్దం వస్తుందో అలాంటి శబ్దము, ధ్వని
అమాలేకీలకు ఎప్పుడైతే వినపడిందో, మిద్యానీయులకు ఎప్పుడైతే వినపడిందో, ఎప్పుడైతే ఆ కనానీయులకు వినపడిందో, ఎప్పుడు వెంటనే వాళ్ళందరూ పరుగున పరిగెత్తుకొని ప్రియదేని బిడ్డారా ఒక్కరు లేకుండా శత్రువులు పారిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ పక్షమున ఉన్నటువంటి వాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాత్రమే. ఆయన నిన్ను విడువడు ఎడబాయడని సెలవిచ్చాడు. ఎంత మాత్రము నేను నిన్ను విడువను ఎడబాయను, సదాకాలము నేను మీకు తోడై ఉంటానన్నాడు. క్రీస్తునందు ప్రియదేని బిడ్డలారా, ఈ దుర్దినాలలో, ఈ శ్రమ దినాలలో, ఈ కష్ట దినాల్లో ఉంటున్న మనం సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి తెలివి చేత పోయిన మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుల కొరకు, విడిచి వెళ్ళిన వారి కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, ఇంకా ఆత్మీయుల కొరకు, ఇంకా కోవిడ్ బారిన పడినటువంటి బిడ్డల కొరకు మనం నడుము కట్టుకొని ఎంతైనా ప్రార్థన చేసే బాధ్యత, భారము దేవుడు మనకు సహాయం చేసినాడు కనుక ఇంకా ఆయన ఇచ్చినటువంటి బలాన్ని పంచుకొని ఇంకా నిలిచి అనేకుల కొరకు ప్రార్థన చేసే కృప దేవుడు మనకు సహాయం చేయును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెము నువ్వు దాని కొరకు ధైర్యము వహించి ముందుకు వెళ్తే అధికమైనటువంటి శక్తిని ఆయన ఇస్తాడు, అధికమైన బలం ఆయన ఇస్తాడు, అధికమైన కృప వెంబడి కృపను ఆయన మనకు కలుగజేసి అనేక ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా దేవుడు మనం చేయడానికి ఆయన కృప దయచేయనిగాక. అక్కడ అంటున్నాడు చూడండి, ఒకే మనిషిని హతము చేసినట్లుగా మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనబరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణలను బయటికి తెచ్చి నీ సన్నిధిలో దానిని పెట్టు వరకు అక్కడ నుండి వెళ్ళకమని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమేడు పిండితోని పొంగని భక్ష్యములు సిద్ధపరిచి ఆయన మాంసము గంపలో ఉంచి అది వండి నీళ్ళ కుండలోని పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడలాగు చేయగా యెహోవా దూత అతని చేతిలోనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అతనికి తెలుసుకొని, ఆహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూస్తున్నాని అనెను. అప్పుడు అతడు, యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నువ్వు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేలు ఒప్నాలో ఉన్నదని సెలవిచ్చిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట చూడండి. గిద్యోను చేసినటువంటి చక్కని మాట, అయ్యా, ఒకవేళ నువ్వు దేవునివి, దేవదూతమైతే ఇదిగో నేను ఇచ్చిన ఈ ఆతిథ్యాన్ని స్వీకరించినప్పుడు దేవుడు సమ్మతించాడు, ఓకే అని ఒప్పుకున్నాడు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అవన్నిటిని ఆయన ఒక కర్రతోటి వాటిని ముట్టగా అవి అన్నిటినీ అవి దస్యమైపోయాయి, అన్ని కాల్చివేయబడ్డాయి. ఆ తర్వాత ప్రియదేని బిడ్డలారా, అప్పుడు గిద్యోను ఆహాహాహా అని సంతోషంగా నవ్వుకున్నాడు. అంత మాత్రం కాదు అంటున్నాడు చూడండి, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూసి తినను. అంటే యెహోవా దూతని చూడాలన్న మనసు కలిగి, యెహోవా దూత నా ప్రార్థన ఆలకిస్తుందా లేదా పరీక్ష చేయడం కొరకే ఎంతటి కార్యాన్ని నేను చేసినాను, నా కార్యం సఫలమైంది అని సంతోషంగా ఆ గిద్యోను సంతోషిస్తా ఉన్నాడు. యెహోవా దూతను చూసేదన నేను. అప్పుడు యెహోవా అంటున్న మాట ఏంటంటే, నీకు సమాధానము,
భయపడకము, నేను భయపడకము, నీవు చావవు అని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామంలో ఒక బలిపీఠాన్ని, అంటే ఒక మంచి రాళ్ళను తీసుకొని దేవుని బలిపీఠాన్ని కట్టాడు. ఈ రోజులలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి బలిపీఠాలు కడుతున్నామా? బలిపీఠం అనగా ప్రార్థన జీవితము. మన ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన ప్రార్థన జీవితము దేవుని సన్నిధిలో ఎప్పుడు అది మండుతూనే ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, లేవియ కాండంలో చక్కని మాట రాయబడింది. ఆ మాటను మీకు చదివి ఒకసారి వినిపిస్తాను. దయచేసి 16వ అధ్యాయం అనుకుంటాను, లేవియ కాండము ఒకసారి మీరు చూడండి దయచేసి. అక్కడ చక్కని మాట రాయబడింది బిడ్డలారా, దాన్ని నేను టిక్ చేసి కూడా పెట్టాను. అక్కడ ఆయన చెప్పినటువంటి ఆ మాటని ఒకసారి ఎంతో నాకు సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆ మాట ఎంతో ఆదరణ కూడా కలిగించేటట్లుగా కనిపించింది. దయచేసి ఆ మాటను మనం ఒకసారి చూసుకుందాం. 6వ అధ్యాయం అనుకుంటా, దయచేసి చూడండి. సారీ 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూస్తున్నాం. లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వాక్యం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఏంటిదట? బలిపీఠం మీద ఏముండాలట? అగ్ని నిత్యము మండుచుండాలి. ఏంటి బలిపీఠము? ఇక్కడ మాట్లాడుతున్నాడు గిద్యోను. అందుకనే గిద్యోను దేవుడు ఎక్కడైతే మాట్లాడి ఉన్నాడో ఆ స్థలంలో ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు బలిపీఠం కట్టాడంటే, అక్కడ బలిపీఠం కట్టి దేవుడికి బలులు అర్పించి అక్కడ ఓ చక్కని పేరు పెట్టాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అతని జీవితంలో సమాధానం తీసుకొచ్చింది. అంత మాత్రం కాదు, దేవుడు ఏమంటాడంటే, యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. గిద్యోనుకు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, గిద్యోను నీకు సమాధానం కలుగుతుంది, అంత మాత్రం కాదు, నువ్వు భయపడకు. ఇంకో మాట ఏంటంటే, నువ్వు పొరపాటున చచ్చిపోవు అనగానే ఆ మాట నిన్న గిద్యోను ఏం చేస్తాడంటే, యెహోవా నామంలో బలిపీఠము కట్టి. ఎవరి నామంలోనట? యెహోవా నామంలో. యేసుక్రీస్తు అనే నామం పెట్టబడింది మనకు. యెహోవా నామంలోనే మనం రక్షణ పొందినాం. యెహోవా నామంలో ఆయన రక్తం చేత కడగబడిన మనము మన హృదయాంతరంగం అనే బలిపీఠం ఒకవేళ పడిపోయిందేమో, ఒకవేళ ఆ బలిపీఠం కూలిపోయిందేమో, ప్రార్థన జీవితం లేదేమో, ప్రార్థన యోధులంగా లేక చాలా సార్లు దేవునికి విరోధమైన పాపం చేసుకుంటూ తిరిగి ఉన్నామేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీవు భయపడకు, నీకు సమాధానం కలిగింది, ఇక నువ్వు చావవు, నీకు దేవుడు జీవం ఇచ్చాడు భూమి మీద. అందుకని నువ్వు నిలబడి ఏం చేయాలి? దేవుని కొరకు నీ శేషించబడిన జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని దేవుని కొరకు ఒక బలిపీఠంగా అర్పించి నిత్యము నీ హృదయంలో నుండి అగ్ని మంట ఆరకుండా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అంటే దేవుని అగ్ని బయలుదేరాలి. ఆ బలిపీఠం మీద ఏముండాలంటే దేవుని మంట మండాలి. మంట ఏంటంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం బిడ్డలారా. బలిపీఠం ఏంటంటే నీ హృదయాంతరంగము బలిపీఠం. ఈ హృదయాంతరంగంలో నుండి మంట మండాలి. ఏం మంట? కోపం చేత, తాపం చేత, ఈర్ష్య చేత, క్రోధం చేత, కక్ష చేత, పగ చేత కాదు. ఆత్మ సంబంధమైన నా సేవకులు కోల్పోతున్నారే, ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు కోల్పోతున్నారే, దేవుని రక్తము కాల్చిన సొత్తు సాంపాద్యమైన జనాంగం పూడ్చివేయబడుతుంది అని వారి కొరకు శేషించబడిన మనం, మిగిలిబడిన మనం, నిలిచివేయబడిన మనం, మనకు మరణం లేదని చెప్పిన దేవుడు, భయపడొద్దని చెప్పిన దేవుడు, సమాధానం నీకు కలుగుతుందని చెప్పిన దేవుడు తోడై ఉన్నాడే. ఆయన నామంలో మన హృదయాల్ని, చెదిరిపోయిన మన హృదయాల్ని, కృంగిపోయిన మన హృదయాల్ని, బలహీనమైన హృదయాల్ని, అయ్యో నా కుటుంబంలో ఒక ఆత్మీయుడు కోల్పోయాడే, నా కుటుంబంలో ఒక ఆత్మీయురాలు కోల్పోయిందే, నా సంఘంలో కోల్పోయాలని కృంగిపోకుండా, బలహీనులు కాకుండా మరలా పడిపోయినటువంటి నీ బలిపీఠాలని దేవుని ఆత్మ చేత కట్టబడును గాక.
అలాగ కట్టబడిన నీ బలిపీఠంలో నుండి మంట రావాలి. లేవియ కాండంలో అంటున్న మాట చూడండి, 6వ అధ్యాయంలో 13వ వాక్యం చక్కగా మాట్లాడుతుంది చూడండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. ఎప్పుడు మండాలట? ఒక ఆదివారం నాడు, శనివారం నాడు, శుక్రవారం నాడు ఉపవాసాల ప్రార్థన కాదు, ప్రతినిత్యము నీ బలిపీఠములో నుండి దేవుని అగ్ని నీ మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదని అంటాడు మోషే గారు చెప్తున్నారు. నీ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతుండాలి, ఆరిపోకూడదు అంటాడు. ఆరిపోయింది అని అంటే శ్రమలు స్టార్ట్ అవుతాయి, ఆరిపోయిందంటే బాధలు వస్తాయి, ఆరిపోయిందంటే అనేక అవమానాల గుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. బిడ్డలారా, నీ బలిపీఠము ప్రార్థన జీవితం అనే నీ బలిపీఠము ప్రార్థన ధూపం అనే ఆత్మచేత నిత్యము మండుతూనే ఉండాలి, మంట. అలాంటి ప్రార్థన జీవితము ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేయాలి. అనేక మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు, వారికి కొంచెము పాలల్లో కొంచెం పెరుగు సుక్క వేసినట్లుగా మనం వారికి సహాయపడాలి. సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయాలి. కొంచెంసేపు ప్రార్థన చేసేటప్పుడు బాధ అనిపిస్తుంది, ఎందుకులే ఈ ప్రార్థన, ఇంత సమయం ఎందుకులే, ఇంత సమయం వ్యర్థంలే అనిపిస్తుంది. నా ప్రీతిని బిడ్డ కాదనట్లేను, కొంచెం ప్రార్థన చేసే స్తుతి స్తోత్రం అని కొన్ని నిమిషాలు అంటుండగానే ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో మనసులో కోరికలు కలుగుతాయి, ఏదో ఉద్దేశాలు వస్తాయి, లేచిపోతూనే ఉంటాం. అలా కాకుండా మనసు నిలుపుకొని మనసు స్థిరపరచుకొని కొద్దిసేపు ఒక అర్ధ గంట, ఓ 30 గంట దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు అలాగా నువ్వు ఏకీభవించడం అనుకో, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటది, దేవుని సన్నిధి నీ మీదకి వచ్చేస్తుంది, దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది. వెంటనే చెప్పన సఖ్యము కానీ మూలుగల చేత నీవు ప్రార్థన చేస్తుండగా నీ పక్షాన విజ్ఞాపన చేయగలిగిన సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడైన యెహోవా తండ్రికి ప్రార్థన చేస్తా ఉంటాడు. బిడ్డలారా, మన ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపంలో ఎప్పుడైతే చేర్చబడుతుందో దేవుడు తప్పక మనకు జవాబిస్తాడు. అందుకనే ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి, నీకు సమాధానం, యెహోవా నీకు సమాధానం, భయపడకము, నువ్వు సావు అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామంలో బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త. యెహోవా ఎవరట? సమాధానకర్తే గాని కీడు చేసేవాడు కాదు, సమాధాన పరిచేవాడే గాని అసమాధానం చేసేవాడు కాదు. మనుషులైతే అసమాధానం చేస్తారు. దేవుడు సమాధానానికి కర్త, ఆయన శాంతమూర్తి, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ప్రేమమూర్తి, నిత్యుడగు తండ్రి. ఆయన ప్రతి మనిషికి భూమి మీద ఆయన పోలికలో చేయబడిన ప్రతి ఒక్కరికి ఆయన సమాధానాన్ని ఇస్తాడు, కానీ అసమాధానాన్ని, అంటే అసమాధానము లేకపోతే దేవుని కృపకు మనం దూరం అవుతాం. అసమాధానంగా ఉంటే దేవుని ఆరాధించలేం. అసమాధానంగా బ్రతకాలని మనసులో కోరికలు కలిగితే దేవుని స్వరం మనకు వినపడదు. దేవుని ఆత్మీయతలో మనం ఎదగడానికి దేవుడు అంగీకరించడు. ఆయన ఎంతటి వాడిని అయినా ప్రేమించి సమాధానపరిచే దేవుడు అయ్యే ఉన్నాడు. అందుకని ఆయనకు సమాధానకర్త అని గిద్యోను ఒక బలిపీఠం కట్టి దానికి సమాధానకర్త అని చెప్పాడు. ఇప్పటి వరకు ఆ బలిపీఠం అలాగనే సమాధానకర్తగా పిలువబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, సంగమ ఆత్మీయులారా, ఒక్కసారి మనం ఆగి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. సమాధానకర్త అయిన దేవుడు అని అంటున్నామే, మరి మన జీవితాలు సమాధానం లేకపోతున్నాయని ఎన్నోసార్లు ప్రశ్నించాము, కానీ మనం సమాధానంగా బ్రతుకుతున్నామా అని మనల్ని మనం ఒకసారి ప్రేరేపణ చేసుకోవాలి. దేవునికి మనం సమాధానంగా బ్రతుకుతున్నామా? దేవుని సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా? దేవుడు నాకు తెలుసు అని మనం అంటున్నాం, కానీ దేవునికి మనం తెలుసా అన్న కోణంలో ఒకసారి ఆలోచించి ప్రజలను ముందుకు కొనసాగించబడాలని ప్రభుపేట మరొకసారి నా 2 చేతులు జోడించి మీకు దండం పెట్టి బ్రతులాడుకొని దేవుని కృప నుండి, దేవుని యొక్క సమాధానం నుండి, దేవుని యొక్క జీవములో నుండి మనం తొలగిపోకుండానట్లుగా, మనం కొట్టుకుపోకుండానట్లుగా, మనం బయటికి వెళ్ళిపోకుండానట్లుగా ఆయన నిత్య జీవంలో మనం ఉండి దేవుని ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే
ఆయన పేరు ఏంటంటే సమాధానకర్త అని ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇప్పుడు నీ హృదయంలో ఉన్న బలిపీఠం సమాధానంగా ఉందా, కలవరం చేత ఉందా? నిజమే, కలవరాల చేతనే ఉంటది. అనేకలకు అనేక రీతులుగా అనేక విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కోణంగా వస్తున్నటువంటి వార్తల్ని బట్టి, వస్తున్నటువంటి యొక్క ఆ సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి కడుపులో కొంతమందికి బాధే, కలవరమే, దుఃఖమే, వేదనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, అనేక మందికి భయమే. కాదనట్లేం, కానీ దేవుడు అంటున్నాడు నీకు అసమాధానం కాదు కానీ సమాధానకర్తనైన నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నువ్వు భయపడకు, నీకు మరణం లేదు, నువ్వు చావవు. ఎప్పటి వరకు అంటే దేవుని చిత్తము నీలో ఉండి నెరవేర్చుకునేంత వరకు, దేవుని కార్యములు నీలో సంపూర్తి చేయబడేంత వరకు దేవుడు నిన్ను భూమి మీద నిలబెట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవుని సన్నిధిలో సంపూర్తి చేయబడినటువంటి మన ప్రియులు దైవ సేవకులు ఎందరో వాళ్ళ కార్యాలన్నీ సంపూర్తి చేయబడి ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారి నిమిత్తం, వారు విడిచి వెళ్ళిన సంఘాల నిమిత్తమై మనం ప్రార్థన చేయడానికి దేవుడు కృప దయచేయని గాక. అందుకనే ప్రియదేవుని బిడ్డలారా, హృదయం అనేటువంటి బలిపీఠంలో నుండి పాడిపోకుండా, ఆ బలిపీఠాన్ని చెదిరిపోకుండా, ఆ బలిపీఠాన్ని ఖరాబు కాకుండా, ఆ బలిపీఠాన్ని మనం స్థిరంగా నిలుపుకొని సమాధానమైనటువంటి యొక్క బలిపీఠంలో నుండి దేవునికి స్తుతులు అర్పణలు అర్పించబడేటట్లుగా ప్రభు సాయం చేయను గాక. గిద్యోను చూడండి, ఎంత దీనుడై ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మనుష్య గోత్రంలో నా కుటుంబం ఏర్పడింది, నేను కనిష్ఠుడను, నేను ఎంతటి వాడనని ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రియమైన దేవుని వీళ్ళ మనం కూడా కొంచెం ప్రార్థన ఎక్కువ చేసి, ఒక కృపావరాలు ఎక్కువ ఉండగానే హెచ్చించి పోవాలని కాదు నేను కోరుకున్నది, కానీ ఇంకా ఎంత ఆశీర్వాదం, ఎంత కృపావరాలు, ఎంత దర్శనం మనం కలిగి ఉంటామో అంత తగ్గింపు కలిగి దీనత్వంలో కలిగి ఉన్నప్పుడే దేవుడు కృప మన మీద అధికంగా ఉండి దేవుడు మనల్ని నడిపించును గాక. ఒకవేళ ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, పేదవాడివే కావచ్చు, పేద సేవకుడివే కావచ్చు, పేద ఆత్మీయునివే కావచ్చు, ఏమీ లేనివాడు అయినప్పటికీ అయినా దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ లోకంలో అన్ని ఉన్నవానికంటే అధికమైన ధనము కలిగిన సంపద కలిగిన వారు మీరే అని దేవుడు తేటగా ఈ లేఖనాల చేత సెలవిస్తున్నాడు. అందుకని మనిషి గోత్రము ఏ పాటిదయ్యా, మా పితరుల కంటే నేను ఏ పాటి వాడిని, మా కుటుంబంలో నేను కనిష్ఠునయ్యా అని బ్రతుకున్నాడు. అయినా దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, అయితే నాకేమి, నువ్వు ఏదైతే నాకేమి, నువ్వు నాకు అవసరమని అతన్ని ధైర్యపరిచి బలపరిచి అతనికి తోడయ్యుండి ఇంకేమంటున్నాడు తెలుసా, నీ ఇశ్రాయేలీయులను రక్షించుకోవడానికి ఒక్క మనిషిని హతము చేసినట్లుగా ఆ మిద్యానీలో ఉన్నటువంటి ఆ జనాంగం అంతటిని ఒక్కసారి నీ చేతికి అప్పగిస్తాను, అందరినీ హతము చేస్తావని సెలవిచ్చాడు. ఎందుకని మిద్యానీలని ఈ గిద్యోని చేతికి అప్పగించాడంటే, దేవుడే పగ తీర్చుకుంటే మిద్యానీని అసలు గిద్యోనుకు బలం రాదు, గిద్యోనుకు పేరు రాదు. అందుకనే దేవుడు మరుగయి గిద్యోనుకు కృపనిచ్చి గిద్యోను ద్వారా మిద్యానీలందరినీ హతమయ్యేటట్లుగా చేశాడు ప్రభు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, మారని దేవుడు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆయన మరుగయుండి ఆయన కార్యములు, ఆయన క్రియలు, ఆయన శాసనాలు, ఆయన నిబంధనలు, ఆయన వాగ్దానాలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన సేవకులలో నుండి ఆయన కనపరుచుకొని ఆయన మరుగయుండి నిత్యం ఆయన మహిమపరచబడతా ఉంటాడు. అందుకని కోట్ల దూతల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాల చేత నిత్యము ఆయన కొనియాడబడుచున్నటువంటి మహా గొప్ప దేవుడు, మహానీయుడు, పరిశుద్ధుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిన్నంచన వేయకండి. భూమి ఆకాశం ఎంత ఎత్తుందో అంత శక్తి, అంత బలము, అంత విశాలత కలిగినటువంటి గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగినందుకు మనం ఎంత సంతోషించాలి, ఎంత గర్వించాలి, ఎంత ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం మన శేషించబడిన జీవితాలు, దైనందిన జీవితాలు, దేవుని విలువ కలిగిన పవిత్రమైన పరిశుద్ధ రక్తం చేత కడగబడిన రక్షింపబడిన మరణం లేకుండా జీవనంలో కొనసాగించబడుతున్న మనం అనేక ప్రజానీకము కొరకు ప్రార్థన చేసి
వారి యాత్రను ముగించుకొని ఈ లోకం విడిచి వెళ్ళినటువంటి దైవజనులు విడిచి వెళ్ళిన సంఘాలు వారి కుటుంబాల కొరకు మనం నిత్యము ప్రార్థన చేసే బద్దులమైన అది మన మీద ఉన్నటువంటి భారము, బాధ్యత, కర్తవ్యం. దీన్ని మర్చిపోవద్దని మరొకసారి ప్రభు పేట మీ అందరికీ నా హృదయపూర్వకంగా హృదయం విప్పి మీతో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నా రెండు చేతులు ఇచ్చి జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. బిడ్డలారా, మర్చిపోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరము దేవుడు మనకు ప్రాణం ఇచ్చి, మనలో రక్తం ఇచ్చి, మనలో జీవం ఉన్నంత వరకు మనం అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ముందుగా మనకన్నా వెళ్ళిన వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. వారు విడిచి వెళ్ళిన సంఘాలు అధికంగా ఇంకా రెట్టింపులో దేవుని పరిచర్య ఏడంతలుగా వారికి అభివృద్ధి పొంది ముందుకు కొనసాగించబడేటట్టు ప్రభు సహాయం చేయాలని ఆశించి ఈ నా మాటల్ని ప్రభు సన్నిధిలో నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కొరకు, పరిచర్య కొరకు, కుటుంబాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదము, దీవెన, ఆయన సమాధానం, అంత మాత్రమే కాదు ఆయన శాశ్వతమైన జీవము, సదాకాలమైన తోడు నేను నడిపించి సహాయం చేసి దీవించును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మా కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మరొకసారి ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మా తండ్రి, నీకు స్తోత్రాన్ని, చిత్తం నెరవేర్చబడును గాక. అయ్యా, మా యొక్క రుణములు క్షమించిన ప్రకారం మా రుణస్వామి క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శోధనలోకి మమ్మల్ని రాకుండా కీడు నుంచి, అయ్యా, లోకం నుంచి తప్పించండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండున్నట్లుగా కృప దయచేయండి ఆయన. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డల్ని, కుటుంబాల్ని, సంఘాల్ని, అయ్యా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని మా ప్రభా మీరు దీవించవలసిందిగా మా ప్రార్థన. ముఖ్యంగా మాకు ముందుగా ఈ కరోనాలో తండ్రి నీ సన్నికి చేర్చబడిన మా ప్రియులు, దైవజనులందరినీ, ప్రవక్తలని, అభిషక్తులని, అయ్యా తండ్రి అపోస్తులను అందరినీ నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా దైనందిన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. విడిచి వెళ్ళిన వాళ్ళ సంఘాల్ని, వారి కుటుంబాల్ని, వారి పిల్లల్ని, వారి తండ్రి దాంపత్య జీవితాలని ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా నువ్వు విడిచిపెట్టకుండా నానాటికి ఇంకా రెండంతల ఆత్మాభిషేకం చేత నింపి వారి పరిచయంలో గొప్ప ఉజ్జీవము కలుగునట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. మేము కళ్ళారా చూసి సంతోషించి మరింతగా నేను మయపరిచే కృప దయచేయమని అయ్యా. ఇమ్మానుయేలు దేవుని పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డల్ని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ లోటుపాటు రాకుండా ఇప్పటి వరకు కాపాడిన దేవుడా, ఇక ముందున్న దినాల్లో కూడా మీరు కాపాడుతారని విశ్వసించి నమ్ముతున్నా ప్రభువా. ఇంతవరకు మీరు నడిపించిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి కార్యక్రమాన్ని బట్టి, ప్రతి తండ్రి అయ్యా పనిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దీనినైనా నన్ను నీ కుమారుని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నా భార్యను, మీరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాలు మాకు కలుగజేసి ఇంకా మరింతగా నీ పరిచర్యలో బలంగా వాడుకొని అనేకులకు ప్రయోజనకరమైన పాత్రగా ఉండడానికి మీరు కృప దయచేయండి తండ్రి. మా శక్తి చేత, మా బలం చేత కాదు, కానీ కేవలం నీ ఆత్మ ప్రేరేపణ చేత నీ కృప మా పైన ఉంచి తండ్రి. మా పట్ల మీ ఉద్దేశం, మీ ప్రణాళిక, మీ చిత్తము, మీ ఏర్పాటు ఏమైనదో మీరు జరిగించుకొని మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది కృప చేసి సహాయం చేయమని ఈ వాక్యము వీక్షిస్తున్న సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభా, సకల జనాంగానికి ప్రభా దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, ఆరోగ్యము, క్షేమం, సమాధానం కలిగజేసి మేలు చేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.